గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. ప్రతిభాయ్ ప్లాన్ అంతా ఓకే కదా? అన్ని మనం అనుకుంటే జరుగుతున్నాయి. డౌట్ రాకుండా ఫినిష్ చేయండి. అలాగే బాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. కలేష్ బాయ్, కలేష్ బాయ్. అది భక్తి కవితం. గంగలో ములిగితే నా గోషి ఊడింది. నాది బిడ్డ మ్యాగీ నూడుల్ లాగా 2 నిమిషాలలో పుట్టింది, మాట్లాడింది, పాట పాడింది, ఈ స్కూల్ కి పోయింది. నాది లైన్ లో ఉండాలి. ఏంటి అందరు ఫోన్లు ఎంగేజ్ వస్తున్నాయి? అరే అంతమంది వస్తే ఇంత మిగులుతాయి. ఏమైంది? వాడు మనందరిని ఎదనం చేసి ఆడుకుంటున్నాడు. అడుగునా పారిపోతున్నాడు. పక్కకి చాలు. పాపం సార్, చచ్చిపోయిన డిస్టర్బ్ చేస్తారా? బుద్ధి లేదు మీకు? ఇది చచ్చిపోయిందా? మరి మార్చర్లోకి మసాజ్ కోసం వస్తారా? నీ స్టమక్. అరే తాగుతున్నాం రా. లాజుకుని తమ్ముడు, బతుకున్నోడు తాగితే పోతాడు, పోయినోడు తాగితే పుడతాడు. అందుకే చిన్నప్పుడు సంగీతం నేర్చుకోమన్నారు పెద్దలు, లోక జ్ఞానం తెలుస్తుందని. అరే నువ్వు చచ్చిపోలేరా, బతుకున్నావు. నేను చచ్చిపోయిన తొట్టు, నేను చచ్చిపోయా మరి మరగా, నేను చచ్చిపోయినా. ప్రూఫ్ ఏంటి? నేను ప్రూవ్ చేస్తా. అదిగో మా అక్క కాంచన, మా చెల్లి ప్రేమ కథా చిత్రం, మా అత్త పిశాచి, మా పిండి గీతాంజలి, అదిగో మా తాత అరుంధతి లవర్ పశుపతి. బొమ్మాలే ఆడే డాడీ పిజ్జా, బాబాయ్ పిజ్జా 2, న్యూ అడ్మిషన్ గంగా, గ్లాడ్ టు మీట్ యు, మై సెల్ఫ్ కాశ్మోరా. డిస్టర్బ్ చేయకు, నేను చచ్చిపోయాను. థ్యాంక్ యూ. శివం సైలెంట్ గా ఉంటేనే రెస్పెక్ట్. అరే ఎట్లా పోయినవరా నువ్వు? పెళ్లి కొడుకు వచ్చాను. నేను ఎలా చనిపోయాను గుర్తొచ్చింది. ఆడు చెప్పాడు. ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్. పేరు? అదేదో పెద్ద యానిమల్ పేరు. టైగరా? టైగర్. టైగర్ నీకు చెప్పింది? నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు. అవును చచ్చిపోయా. వెళ్ళి దాని మీద పడుకో. అలాగే. అరే ఓ ఆడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 24 ఇయర్సా? అవర్సా? మినిట్స్. 24 మినిట్స్ కింద ఫ్రెండ్. నీ 17 వచ్చాడు. ఎంటర్ ది టైగర్. ఏం జరుగుతుందా? రాయ్ ఏం జరుగుతాయి? లైట్లు డాన్స్ చేసినా ఆడు వాకింగ్ చేసిండు. రాయ్ కోడిది గుడ్డు డైరెక్ట్ గా పేనంకి పడ్డట్టు నీది మా చేతిలో పడ్డాయి. నీ బతుక ఆమ్లెటే. రాయ్ అరే వదులురా. నేను పట్టుకోలేదనా? ఏమిటి జరుగుతుంది? అరే కాళ్ళు లేచలేవరా? అన్నా ఇంజక్షన్ అన్నా. ఎవడు కూర్చుతాయి? రాయ్ నీది వెళ్ళు. నా కాళ్ళు కదట్లేదన్నా. నాది కదలట్లేదన్నా. అరే నాది కూడా లెగుస్తలేదు. అన్నా నీ సైజు చూసి 2 పెట్టినానా? రే నీది ఏం చేసేనా? ఏది కదులుతలేదు. గ్రౌండ్ అయితే బ్యాటు బాల్ అయితే ఆడేవనరా. హాస్పిటల్ కదా, సూదులు సిరంజులు వాడా. సిస్టర్ మా వాళ్ళకి కాస్త సూదులు సిరంజులు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అది లోకల్ ఎనెస్థిషియా, మత్తు కోసం ఆపరేషన్ ముందిస్తారు. కాకపోతే మీకు కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చారు. ఇంకో 24 గంటల వరకు మీరేం చేయలేరు. ఏమీ చేయలేమా? అది సంగతి. నువ్వు ఎట్రా ఇంత రక్షణ చేస్తున్నావు? అసలు నీకు వచ్చిన లేదు తెలుసా? గుచ్చలేదా? అవును. అందరికి పొడి చెప్తే నాకు జరిగింది ఎవడు చెప్తారా? మా విష్ణు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు?
చెప్పాను కదా బాబు, ఈ పేన నేను కాపాడతానని. కాపాడేశారు బాబు, కాపాడేశారు. మా విష్ణుగాడిని ఎందుకు చంపాలనుకుంటున్నారో? ఆ రోజు అమ్మాయి గారి నిశ్చితార్థం, కానీ తెల్లవారుజామున మీరే చూడండి. కులం పరువు మంట కలిపి వీడితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. పారిపోతుంటే మనోళ్ళు చూసి పట్టుకొచ్చారు. ఏంట్రా ఇది? నాకు ఇంకో దారి తెలియలేదు నాన్న. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోవడానికి సిద్ధపడ్డాడంటే వీడి కాళ్ళు చేతులు నరికేయాలి. కాళ్ళు చేతులు నరకడం కాదు, వీడి తాళి తీసేయాలి. ఆపండి! వాడి తల తీసినంత మాత్రాన మన పరువుని పర్మనెంట్ గా కాపాడుకున్నట్టు కాదు. గంగ రానన్నా తీసుకెళ్తే వాడు ఎత్తికెళ్లినట్టు. వస్తా తీసుకెళ్లరా అంటే అది లేచిపోయినట్టు. వాడి తప్పెంతుందో దాని తప్పు అంతే ఉంది. వాణ్ణి నరికితే పరాయోడు మన పిల్లని చూడ్డానికి భయపడతాడు. దాన్ని కూడా నరికితేనే మన పిల్లలు పరాయి ఓళ్లను చూడ్డానికి భయపడేది. ఇద్దరిని నరకాల్సిందే. ఆపండి! ఏం విశ్వాస్, ఈ రోజు దాకా ఈ కులం పరువు తీసే పని ఎవరు చేసినా ఇదే శిక్ష వేశాం. ఇప్పుడు ఆ తప్పు నీ కూతురే చేసింది. నీ కూతురు కదా అని మర్చిపోదామా? అలాగే మన కులం పరువు గాలి కుదిరేద్దామా? గడ్డ గౌరవం మంట కలిపేద్దామా? కులం సంకరమైపోతే పవిత్రత పోద్ది. కట్ట తెగితే వరద ముంచేస్తుంది. కట్టుబాటు పోతే కులం భ్రష్టు పట్టిపోద్ది. చెప్పు, ఏం చేద్దాం? పరువు ముందు ప్రాణమే తనకారం. చంపేమనండి. విష్ణుని వదిలేయండి నాన్న. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యాలనుకునే వాళ్లకి వీళ్ల చావొక హెచ్చరిక కావాలి. వీళ్ళిద్దరినీ ఊరి చివరికి తీసుకెళ్లి తలలు నరికి చంపండి. నక్షత్ర పేరెలా ఉంది? మనకి అమ్మాయి పుడితే ఈ పేరే పెడదాం. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో. నీకు నచ్చిందా?
ఓడితే మళ్ళా ఏంటి అవుతారు? ఎన్నిసార్లు ఏడిపిస్తారా? వాళ్ళు ఇంకెప్పుడు కనిపించుకున్నా చూడు, అప్పుడే కొడదాం అనుకున్నా. కానీ నేను లేకపోతే హ్యాపీగా ఉంటానన్నావని ఆగిపోయాను రా. సంవత్సరం ఎదురు చూసారా నీ కబుర్ కోసం, ఇలాగా పంపేదే. పోరా సర్లే, నువ్వేం బాధపడగా, అది నేను వచ్చాగా మొత్తం సెట్ చేస్తాలే. రెస్ట్ తీసుకో, సెట్ చేస్తాను నాగా. మామూలు విషయం సార్, మనుషులు మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం. యాక్సిడెంట్ కేసు అంటండి. సార్ మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు. టైగర్ అంటే నువ్వేనా? అవును సార్. అర్జెంట్ గా మీ వాడిని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపో. అది సార్, అది ఇంకా ట్రీట్మెంట్ అవ్వకుండా. ట్రీట్మెంట్ ఆపేయమని ఇప్పటికే మా మీద ప్రెజర్స్ ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేసావనుకో చంపేయమని ఆర్డర్స్ కూడా రావచ్చు. హానర్ కిల్లింగ్స్, పరువు హత్యల గురించి విన్నావా? వేరే కులం వాళ్ళని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా వీళ్ళు చూస్తూ ఊరుకోరు, దారుణంగా చంపేస్తారు. వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా. బయట డెడ్ బాడీ ఉంది చూసావుగా. జస్ట్ నీ ఫ్రెండ్ కి సహాయం చేసినందుకు అతను మెడ కోసారు. కానీ ఇక్కడ రికార్డ్స్ లో అది యాక్సిడెంట్ గా ఉంది. ఇక్కడున్న కేసులన్నీ ఇంతే. డాక్టర్ ఏంటి మీరేలా అంటే ఎలా సార్? ఇక్కడ పోలీసులు చేయలేరా? సారీ బ్రదర్, నీ బాధ చూసి నాకు నవ్వు వచ్చింది. ఐఎమ్ భాస్కర్ పటేల్, సిఐ. ఒకప్పుడు, ఇప్పుడంతా నన్ను పేషెంట్ పటేల్ అంటున్నారు. డ్యూటీలో జాయిన్ అవ్వ కొత్తలో నీలాగే ఆవేశంతో వీళ్ళ మీద వీళ్ళ కులం పిచ్చి మీద కోపంతో ఒక పరువు హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వీళ్ళ ఊరెళ్ళాను. వెళ్ళాక తెలిసింది వీళ్ళు చాలా పవర్ఫుల్ అని. నా ఉద్యోగం కూడా పీకించేశారు. దాంతోపాటు బోనస్ గా నా చేయి కూడా. వీళ్ళనేం చేయలేం బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళే. చూడు బ్రదర్, నీకున్నాయి రెండే ఆప్షన్స్. ఒకటి ప్రాణాలతో పారిపోవడం, లేదా చచ్చిపోవడం. ఆలోచించుకో. Yeah.